హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ని చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ కొలతలతోటి ఏ బ్లౌజ్ అయినా సరే, ఏ కొలతలైనా సరే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చాలా చక్కగా అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది. ముందుగా నేను లైనింగ్ని ఒక 1 మీటర్ తీసుకున్నానండి. మడతలు అనేవి మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే ఆదికిచ్చిన బ్లౌజ్ అయితే ఖచ్చితంగా తిరగలైతే తీయాలండి. ఇలా తిరగల తీసేసుకొని చివర్లు రెండు ఒక చోటకి తెచ్చి ఇలా బ్యాక్ సైడ్ ఉండే కప్పునైతే ఒకసారి కొలుచుకోవాలండి. మనం కింద హేమింగ్కి నడుము పట్టి వేస్తాం కదండి, అందుకోసమని ఒక పావించు ముందుగానే మార్కింగ్ చేశాను. ఇలా రెండు చివర్లు ఒక చోటకు తెచ్చి ఇలా బ్లౌజ్ అయితే లూజుని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బ్లౌజు ఎంత ఉందో అంత పెట్టేసి మనం ఖర్చు కావాలి అనుకుంటే ఖర్చు కోసం, అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత సైడ్ యొక్క బారు ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి. తర్వాత టేపు తీసుకొని బ్లౌజు మొత్తం పొడవు కూడా ఇలా చెక్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి నడుము పట్టి వేస్తాం కదా, ఆ చివరి వరకు స్ట్రైట్గా పట్టుకోవాలండి. క్రాస్గా లేకోకుండా మరీ లాగకూడదు. నాకు బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 14.5 ఇంచులు అయితే ఉంది. షోల్డరు 3 ఇంచులు అయితే ఉంది. తర్వాత మనం ఆర్మ్ లూజ్ వచ్చేసి చంక లూజు ఎంత పొడవు ఉందనేది ఒకసారి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 5.5 ఇంచులు అయితే వచ్చిందండి కొలుచుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఈ కొలతల్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. 14.5 ఇంచులు వచ్చింది కదా బ్లౌజ్ మొత్తం పొడవు, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపేసుకొని పావు తక్కువ 15 దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ 2 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకుందాం. షోల్డర్ 3 ఇంచులు ఉంది కదా, 3 ఇంచులతో ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మన ఎదురుగా ఉన్న బ్లౌజ్ చివర పార్ట్లో కూడా ఇలా పావు తక్కువ 15 ఇంచులు బ్లౌజ్ మొత్తం పొడవుని ఒకసారి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులతో మార్కింగ్ చేసుకున్నాను. మనం షోల్డర్ నెక్ కలిపి 5 ఇంచులు వచ్చింది కదా, అలాగే మనం ఆర్మ్ లూజు మార్కింగ్ పెట్టిన చోట కూడా సేమ్ అంతే 5 ఇంచులు అయితే ఉండాలండి. లేకపోయినట్టయితే బ్యాక్ సైడ్ మనకి చంక దగ్గర బుట్టలు వచ్చినట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఈ మార్కింగ్ని అన్నిటినీ స్కేల్తోనైతే ఇలా లైన్స్ కొట్టేసుకుందాం. తర్వాత చంక రౌండ్ కోసం 1.5 ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా 1 ఇంచుతోని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజు ఇంతకుముందు నేను కుట్టిన బ్లౌజే అండి. మా ఏరియాలో కొత్తగా ఒక టైలర్ అయితే వచ్చారండి. అందరూ కూడా కొత్తగా వచ్చిన తను బాగా స్టిచ్ చేస్తుందనేసి నా దగ్గరకు వచ్చే కస్టమర్ కూడా మా ఇంటి ముందు నుంచే వెళ్ళి తన దగ్గర బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. అట్లా 3 మంత్స్ నుంచి కూడా అలానే ఇచ్చారు. కానీ అందులో కొద్దిమంది అయితే మళ్ళీ నా దగ్గరకే వచ్చేసి ఆవిడ కుట్టినవి సరిగ్గా కుదరలేదండి అనేసి మళ్ళీ నా దగ్గరికే వచ్చి ఇచ్చారండి. ఈ బ్లౌజు తనదే అండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 మడతలుగా అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ కొంచెం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టమన్నారండి. ముందుగా మనం ఎంత పొడవైతే పెట్టాలనుకుంటున్నామో అంత మార్కింగ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం నేను హెమ్మింగ్కి క్లాత్ మడవను కనుక సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో పొడవు అంతే పొడవు అయితే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి పొడవు వచ్చేసి హ్యాండ్స్ 10 ఇంచులు అయితే ఉందండి. 10 ఇంచులతో మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఇటు మనకి స్ట్రైట్గా ఉన్న దగ్గర కూడా 10 ఇంచులతో మార్కింగ్ చేసి తర్వాత చంక డౌను 3.5 ఇంచులు అయితే డౌన్ చేశానండి. ఇక్కడ మనం హ్యాండ్స్ రౌండ్గా తీసుకోవడం కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సెంటర్లో ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత మనం 2 ఇంచులతో మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి చివరి వరకు ఒక పావు ఇంచుతో ఇలా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి. చిన్న టక్స్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, దానిని కట్ చేశాను. ఇక మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తాము. బ్యాక్ పార్ట్ని ఇలా చివరన ఒక 2 ఇంచుల మందం క్లాత్ని ఇలా పైకి మడిచి నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే
ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత దీనిని ఒకసారి తీసి ఆది బ్లౌజ్ తోటి అంటే ఉక్సుల పట్టీ వైపు ఉంటుంది కదా, ఆ పట్టీ వైపు ఉండి నెక్ తోటి మన నెక్ని అయితే కొలుచుకోవలసి ఉంటుంది. అలాగే బ్లౌజు ఉక్సుల పట్టీ బారు కూడా ఒకసారి కొలుచుకోవాలి. తర్వాత ఇటు చివరన కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే షేప్ వేస్తాం కదండి, ఖర్చు వదిలిపెట్టేసి పెట్టేసుకోవాలి. ఇలా మనం ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసామో అక్కడ వరకు నెక్ని చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం లో చంక అనేది తీయాలండి, క్రాస్. ఆ క్రాస్ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే లోపలికని నేను మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. నాకు అనిపించిందండి, జనాలు ఇలా కూడా ఉంటారా? మనం రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళ దగ్గర ఒక 10-20 రూపాయలు చూసి అటో ఇటో చూసి తీసుకుంటాం కదా, కొత్తవారు బాగా కుడతారనేసి వెళ్ళి ఇచ్చారు. ఒక్కొక్కరు నాకు తెలిసి ఒక 2-3 బ్లౌజులు అయితే ఆగం చేసుకున్నారండి. వీటిని సరి చేయండి అనేసి నా దగ్గరకు వస్తే నేను సరి చేయనని చెప్పానండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా కుట్టేదానిని, నన్ను కాదని కొత్తగా వచ్చిన ఆమె బాగా కుడుతుందనేసి వెళ్ళారు. ఇప్పుడు నన్ను సరి చేయమంటే నేను ఎలా సరి చేస్తానండి, తనని వెళ్ళి సరి చేయమని చెప్పాను. ఇక అప్పటి నుంచి తన దగ్గరికి వెళ్ళకోకుండా నా దగ్గరికే వచ్చి ఇస్తున్నారు. బ్లౌజ్ తోటి ఒకసారి ఫ్రంట్ నెక్ని అయితే చెక్ చేసుకోవాలండి. అలాగే ఉక్సుల పట్టీ వైపు ఉండే పార్ట్ కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారమే మనం ముందు వేసే డాట్స్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఉక్సుల పట్టీ దగ్గర నుంచి క్లాత్ ఉంటుంది కదా, ఒక పావు ఇంచు వదిలిపెట్టి మిగిలిన దగ్గర నుంచి సేమ్ ఎంతైతే టక్స్ వేశారో అంత క్లాత్ని అయితే సేమ్ దానిలాగే అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నేను రెండు వైపులు కూడా రెండు పార్ట్స్కి కూడా ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా వేయటం ద్వారా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టడం ద్వారా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ చివర్లు ఉన్నాయి కదా, వీటిని నడుం బెల్ట్కి అలాగే ఉక్సుల పట్టీకి అయితే యూస్ చేసుకోవాలి. ఈ క్లాత్లో ఈ కట్ చేసే ఈ పీస్ని మనం నెక్కి హెమ్మింగ్ చేయడానికి అయితే యూజ్ చేసుకుందామండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక షేప్కి లోపల లైనింగ్ వేస్తాం కదా, దానికోసమని షేప్ని అయితే కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ ప్రకారమే చూసుకోవాలండి. ఎప్పుడూ కూడా ఉక్సుల పట్టీ వైపు ఉండే పట్టీతోటి అయితేనే చూసుకోవాలి. అలాగే నేను లూజు కూడా చూశాను, లూజు కూడా సరిపోయింది. కొంచెం ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది, ఆ జాయింట్ అనేది వేసుకుందాం. అలాగే మనకి ఒక షేప్ బెల్ట్ మాత్రమే వచ్చింది కదా, రెండో షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ కరెక్ట్గా అయితే క్లాత్ సరిపోతుంది. ఇలా చూసుకొని లోపల వేసే ముక్కే కాబట్టి జాయింట్స్ వేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా రెండు షేప్ బెల్ట్లు అయితే వచ్చాయి. ఇంకా మిగిలిన క్లాత్లో మనం హెమ్మింగ్ చేయడానికి క్రాస్ ముక్కలను అయితే తీసుకుందామండి. ఎప్పుడూ కూడా హెమ్మింగ్ చేయాలి అంటే మెడకి ఖచ్చితంగా క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి. బ్లౌజ్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక విషయం అయితే చెప్తానండి, ఎప్పుడూ కూడా మనం రెగ్యులర్గా ఇచ్చే టైలర్ షాప్లోనే మనం బ్లౌజెస్ అనేది ఇచ్చుకోవాలండి. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు బాగా కుడతారు అనేసి ఎప్పుడూ కూడా మోసపోవద్దండి. అంటే వారు కూడా మంచిగానే కుడతారు, కాకపోతే ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి అందరూ అన్ని చోట్ల ఇష్టపడరు కదా అండి. అట్లా ఎప్పుడూ కూడా మనం నమ్మకంతో ఒక టైలర్ దగ్గర ఎప్పుడూ కూడా స్టిచ్ చేసుకుంటే వీళ్ళెప్పుడు మన దగ్గరకు వచ్చే కస్టమరే కదా అనేసి మనం కూడా ఒక 10-20 రూపాయలు చూసే తీసుకుంటాం కదండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.